అందరికీ నమస్కారం అండి. ఈ రోజు అయితే చికెన్ గారెలు వండుకుందామండి. చికెన్ అయితే కడిగి పెట్టేసుకుందామండి. ఇందులో ఏమేం పదార్థాలు కలపాలో చూసుకుందాం. ఇప్పుడు చికెన్లో కావాల్సిన పదార్థాలు: అల్లం, కారం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, నిమ్మకాయ, పెరుగు, పసుపు, ఉప్పు, ఆయిల్. ఒక స్పూన్ కారం అయితే వేసుకుందాం. ఒక అర స్పూన్ అయితే ఉప్పు వేసుకుందాం. ఒక అర స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ పెరుగు అండి. కొంచెం ఆయిల్ కూడా వేసి కలుపుకుందామండి. కొంచెమే, ఒక స్పూన్ అనుకోండి. ఒక అరబద్ద నిమ్మకాయ అయితే పిండుకుందామండి. ఇప్పుడైతే కలిపేసుకుందామండి. అన్నీ బాగా కలిపేటట్టు కలుపుకుందాం. ఉప్పు కారం కొంచెం వేసుకున్నాం కాబట్టి కూర వండేటప్పుడు సాలిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు సరిపడా వేసుకున్నాను, ముక్కు పట్టేసి మరి ఉప్పుగా ఉంటుంది. ఇలా కలుపుకున్నాకండి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం. గార్లిక్ అండి, అర కేజీ మినపప్పు తీసుకున్నాం. ముందుగానే కడిగేసి పొట్టై కడిగేసుకుని పొట్టుపై తీసుకున్నాం. పొట్టై కడిగేసేసుకుని రుబ్బేసుకున్నామండి. అర కేజీ మినపప్పుకి ఈ అల్లం సరిపడా, ఈ 2 కొమ్ములు ఇలా సరిపడా తీసుకోవాలండి. మనకి 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకుందాం. అల్లం పచ్చిమిరపకాయలు పిండిలో అయినా వేసుకుని రుబ్బుకోవచ్చండి. కాదు కొన్ని నలుగుతాయి, కొంత నలగదు. అందుకే మిక్సీ ఆడుకుంటే మనకి బాగా నలిగిపోద్ది, అనుమానం ఉండదు నలిగింది లేదని. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా ఆడుకోవాలండి. వేసేస్తున్న పిండిలోని. ఉప్పు కూడా తగినంత మనం చూసుకుని వేసుకోవాలండి. పిండిలో వేసుకుని ఆడుకుంటే జోరైపోద్ది, తర్వాత తీసినాక మనం కలుపుకోవాలండి. రెండు స్పూన్లు అయితే బొంబాయి కూడా వేసుకుందాం అండి. చక్కగా కరకరలాడుతుంది, బాగుంటుందండి. కొంచెం జోరైనా పిండి వేసుకోవచ్చండి. మీకు అవసరమైతే వేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. పిండి ఉన్న జోరైందంటే వేసుకోండి కంపల్సరిగా. అలానే వేసుకోవచ్చు, ఇలాగైనా వేసుకోవచ్చు. బొంబాయి వేసుకోండి, లైట్గా ఒక స్పూను బియ్యం పిండి అయినా కలుపుకోవచ్చు. ఇలా చేయి తడుపునండి, ఇలా పిండి తీసుకోవాలండి. ఇదిగోండి, మీ పెద్ద ఉండ కావాలంటే పెద్ద ఉండ తీసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్న ఉండ తీసుకుని చేసుకోవచ్చు. చిన్నగా కావాలంటే గారి. ఇదిగోండి, ఇలా కవర్ తీసుకుని కవర్ తడుపుకుని వేసుకోవాలండి. ఇలా వేసేయాలండి. ఇలా తీసుకోవాలండి. చూసారా అలా ఉడికిందో గారు. పిండి వేయంగానే తిప్పుకోకూడదండి, కొంచెం వేగినాక తిప్పుకోవాలండి. కొంచెం గారి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినాక తిప్పుకోవాలి. మనం వేసినాక ఇలా తిప్పుకుంటూ ఉంటే చక్క మన సమపాళ్ళలో వేగుద్ది అనమాట. గారి బ్రౌన్ కలర్ వచ్చేది. గారెలు అయితే ఉడికిపోయినాయండి, చూడండి. ఈ కలర్ వచ్చేది తీయాలి. నేను తీసేస్తున్నాను. చూసారండి గారెలు ఎలా వచ్చినాయో. ఈ కలర్లో ఉన్నాక మీరు తీసేసుకోవాలి. గారి కూడా కరకరలు ఆడుతుంది అనమాట. చికెన్ కూరకి దాకైతే పెట్టేసుకుందామండి. ఇదిగోండి, చిన్న కప్పు నూనె అయితే పోసుకుందాం. ఉల్లిపాయలు అయితే వేసేసుకుందామండి. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి చూసారా. ఇలా ఈ విధంగా వేగాలండి. ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. తాలింపులు అందులో వేసుకున్నాం కదా, ఒక స్పూను. ఇది అర స్పూన్ వేసుకుందాం అండి. వేసుకుని పచ్చివాసన పోయే వరకు కొంచెం వేపుకోవాలండి. ఇప్పుడైతే మనం చికెన్ అయితే వేసుకుందాం. మనం కలిపి పెట్టుకున్న చికెను పది నిమిషాలు మగ్గనిద్దామండి.
వెళ్ళి కూర చూడండి ఎలా ఉడుకుతుంది, ఎలా నీరు ఊరుతుంది అనమాట. మనం నీళ్లు పోయిలా 10 నిమిషాల తర్వాత చికెన్ వేసినాక 10 నిమిషాల తర్వాత మూత తీసాం, ఇలా ఉంది. ఈ నీరంతా ఎగిరిపోవాలండి, లేకపోతే నీసు వాసన వస్తుంది. ఈ నీరంతా ఎగిరిపోయినాక అప్పుడు మనం కొంచెం నీళ్లు పోసుకోవాలి, ముక్క ఉడుకుతాయి. ఇందులోనే 99 పాళ్ళు ఉడికిపోతుంది. కాకపోతే మనం కొంచెం నీళ్లు పోసుకుంటే మన నీసు వాసన ఉండదు అనమాట. చూసారా, నీరు ఎగిరిపోయి నూనె తేలింది. ఇదిగోండి ఇలా నూనె తేలినాక అప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఇదిగోండి నూనె ఇలా తేలింది, నీసు నీరంతా ఇంగిపోయింది. ఇదిగోండి ఈ గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుందాం. గ్లాస్కి అంతా ఎల్తుగా అవారంగులు వెళ్తుగా. మనకు పులుసు కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి. మీరు కొంచెం పోసుకుందామండి, ఎందుకంటే మాకు గారెల్లో కొంచెం పులుసు కావాలి కాబట్టి ఇంకా అసలు పోస్తానండి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. కూర అయితే ఉడికిపోయిందండి. మసాలా వేసేసుకుందాం. అంటే మన గారెల్లో కదా ఇలా కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుందండి. సరే మసాలా వేసినాక చిక్కపడిపోయింది కూర, చక్కగా అయిపోయింది. ఇంకా కారం అన్నీ మనం వేసి సరిపోయిందండి, నేనేం వేయలేదు. కొంచెం ఉప్పు వేసుకుందాం చూసుకుని. కూడా సరిపోయిందండి, ఉప్పు కూడా అక్కర్లేదు. కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి. మూత పెట్టుకుని దింపేసుకుందామండి. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దామండి. అబ్బా నాకైతే ఆకలేసేస్తుందండి. చికెను గారెలు తినాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈరోజైతే కుదిరింది. ఇప్పుడైతే కూర వేసుకుని టేస్ట్ చూద్దామండి. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దామండి. అసలు నాకు తినేయాలని నోరు ఊరిపోతుందండి కూరని చూసేదానికే. ఇదిగోండి ఇలా పెట్టుకుని, ఇలా ముక్క పెట్టుకుని, ఇలా పులుసులో ముంచుకుని, అసలు చాలా బాగుందండి. ముక్క పులుసు గారి ముక్కలో పెట్టి తింటే ఎంత బాగుందండి, అంత బాగుందండి. ఇదిగోండి ఇందులో ములిగి పులుసులో ములిగి అసలు ఎంత బాగుందో గారి చూడండి. గారి కూడా చూసారా, నూనె కూడా లాగలేదు. చక్కగా మనకి సరిపడా నూనె లాక్కుని బాగుందండి. కొన్ని నూనె లాగేస్తే పలసపడితే, మనకి సరిపడా సమపాడులో రుబ్బుకున్నాము. పలసపడకుండా మరీ గట్టిగా లేకుండా మరీ పలసగా లేకుండా. చూడండి ఎలా ఇరిగిందో, సౌండ్ వస్తుంది చూస్తారా, కరకరలాడుతుంది చూడండి గారి. మనం రవ్వ వేసాం కదా, బొంబాయి రవ్వ, దాన్ని కరకరలాడుతుంది. గారి కూడా బాగుంది చూడండి. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.